మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే A to Z ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగిన్ ద వీడియో హౌ టు స్టార్ట్ పానీపూరి బిజినెస్. పానీపూరి బిజినెస్ మీరు కనుక ఓపెన్ చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ మనకి కావాల్సింది పానీపూరి బండి. ఆ బండి వచ్చేసి మనకి నియర్ బై ఫతేనగర్ అంటే మన బాల్నగర్ వైపు బల్కంపేట్ టెంపుల్ వైపు ఉంటాయి కదా, అక్కడ మనకి పానీపూరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బండీస్ చేస్తారు. ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన, పానీపూరికి సంబంధించిన, పాన్ షాప్కి సంబంధించి. సో మీరు వాళ్ళకి కన్సల్ట్ అయితే మీ దగ్గర మన డెమో ఉంటే దానికి తగ్గట్టు మీరు బండిని డిజైన్ చేయించుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్ మీకు నచ్చినట్టయితే కొనుగోలు చేసుకోండి. అది మహా అంటే కాస్ట్ ఎంత ఉందో అంటే ఒక 60,000 నుంచి 70,000 ఆ ప్రైస్ బిట్వీన్ ఉంటుంది. మంచిగా దాన్ని సెటప్ చేయించుకోండి మీకు నచ్చిన విధంగా, మీకు కంఫర్టబుల్ ఉన్నట్టు మన బండి డిజైన్ అయితే అయిపోతుంది. యూటెన్సిల్స్ కావాలా, పానీపూరి కంటైనర్స్ కావాలా, ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి, కొన్ని క్యాబిన్స్ కావాలా. సో ఈ యూటెన్సిల్స్కి వచ్చేసి ఒక 40,000 to 50,000 అవుద్ది. సో బండిని మనం ఒక 60,000 క్యాలిక్యులేట్ చేసుకున్నాం, 40,000 యూటెన్సిల్స్ వేసుకున్నాం, 1,00,000 రూపీస్ వరకు మనకి ఇక్కడనే ఖర్చు అవుతుంది. అండ్ డైలీ వచ్చేసి ఇప్పుడు డైలీ రెగ్యులర్ ఐటమ్స్ అంటే మనకి డైలీ రిక్వైర్మెంట్ ఐటమ్స్ కొన్ని బఠానీ కానివ్వండి, ఫ్రెష్ బఠానీ, కొన్ని వెజ్జెస్ అవసరం పడుతుంది, బటర్ అవసరం పడుతుంది, మళ్ళీ పానీపూరి ఉంటాయి కదా పూరీస్, ఆ ప్యాకెట్స్ అవసరం పడుతుంది. సో ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుకుంటే డైలీ యావరేజ్గా వచ్చేసి ఒక 4,000 నుంచి 5,000 ఆ బిట్వీన్ బిజినెస్ అయితే జరుగుద్ది. అందులో మనకి ఇప్పుడు డైలీ ఐటమ్స్ కొన్ని తెచ్చుకుంటాం కదా, వాటికి ఒక 2,000 రూపీస్ దాకా ఖర్చు అవుద్ది. బఠానీ ఐటమ్స్, పానీపూరి ఐటమ్స్, కొన్ని వెజ్జెస్ సంబంధించినవి, ఇవన్నీ ఐటమ్స్కి ఒక డైలీ ఎంత కాదన్నా 2,000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో ఈ 2,000 రూపీస్ ఇప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ని మైనస్ చేస్తే 5,000 రూపీస్ యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసాం. 5,000 రూపీస్లోకి మనకి ఇవన్నీ వెజ్జెస్కి ఇవన్నీ అయినాయి కాబట్టి ఒక 2,000 రూపీస్ మైనస్ చేస్తే 3,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ మనకి మిగులుతుంది. సో ఒక డేలా 3,000 రూపీస్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే మంత్లీ వచ్చేసి 90,000 రూపీస్ వరకు మనకి ఇందులోకే ఇన్కమ్ ఉంటుంది. బట్ అందరికీ ఇది సేమ్ కేసు అని కాదు. ఈ 90,000 రూపీస్లో కొంతమందికి డైలీ 2,000 రూపీస్ రావచ్చు, 1,500 రూపీస్ మిగిలవచ్చు. అట్లుంటాయి డిఫరెంట్ ఏఎన్ బట్టి, సిచ్యువేషన్ని బట్టి, టేస్ట్ని బట్టి కూడా మనకి ఆ డిమాండింగ్ అనేది వేరీ ఉంటుంది. సో యావరేజ్గా మనం ఒక 2,000 రూపీస్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా 60,000 రూపీస్ మంత్లీ అయితే మనం ఏం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడైతే ప్లేస్ పెడతారో దానికి మీరు రెంట్ కనుక పే చేస్తే దానికి ఒక 10,000 రూపీస్ మైనస్ చేయండి, ఓకేనా. ఇంకా మీరు ఏమైనా డెవలప్మెంట్ చేస్తే దానికి కూడా డైరెక్షన్ అయితేనే ఉంటాయి. సో మన బిజినెస్లో ఎంత కాదన్నా ఒక 30,000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ వరకు అయితే యావరేజ్గా మిగులుతుంది అని చెప్పి నేను కొంతమంది పానీపూరి వారికి కన్సల్ట్ అయినా, వాళ్ళ దగ్గరికి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఇది. యావరేజ్గా వాళ్ళకు ఒక 30,000 40,000 రూపీస్ వరకు అన్ని డిడక్షన్ అయిన తర్వాత సేవింగ్స్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈ బిజినెస్ వచ్చేసి మనకు టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నాన్ స్టాప్ రన్నింగ్లోనే ఉంటుంది. మంచి డిమాండింగ్ ఉన్న ఏరియాలో కనుక మీరు ఓపెన్ చేస్తే మంచి గిరాకీ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఎంత డిమాండింగ్ ఏరియాలో ఓపెన్ చేసినా సరే టేస్ట్ లేకపోతే మన బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ కాదు. టేస్ట్ ఇంపార్టెంట్ మనకి, టేస్ట్, ఓకేనా. ఇప్పుడు మీకు పానీపూరి మేకింగ్ రాకపోతే మీరు ఒక వర్కర్ని హైర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వర్కర్ని హైర్ చేసుకుంటే మనకి అంత ప్రాఫిట్ అయితే ఏం కనిపించదు. ఎందుకంటే ఇప్పుడు వర్కర్ వచ్చేసి అయినకి మనం ఎంత కాదన్నా డైలీ 700 రూపీస్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. 700 into 1 మంత్కి వేసుకున్నా సరే 21,000 రూపీస్ అక్కడనే మనకి కట్ అయిపోతుంది. అండ్ ప్లస్ ఆ వర్కర్కి మనం రూమ్ని ప్రొవైడ్ చేసే రూమ్ రెంట్ మనమే కట్టాలి, డైలీ అతనికి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఎంత కాదన్నా వర్కర్కి 25,000 రూపీస్ వరకే మనం అయిన పైన స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మన బిజినెస్లో మనకి ఇప్పుడు ఒక 30,000 బిజినెస్ అయిందనుకో, జస్ట్ 5,000 రూపీస్ మనకి ప్రాఫిట్ ఉంటుంది వర్కర్ని హైర్ చేసుకుంటే. అదే మీరు సొంతంగా ఓపెన్ చేసుకుని అనుకో, ఆ మనీ అనేది మిగులుతుంది కాబట్టి మనకి 30,000 40,000 రూపీస్ కనిపిస్తుంది, మనకి అంత సేవింగ్స్ అవ్వద్ది. ఇప్పుడు మీకు పానీపూరి మేకింగ్ రాకపోతే మీరు బీరోలో పానీపూరి ఎవరైతే చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు నేర్పియాలంటే కూడా వాళ్ళు నేర్పిస్తారు. లేకపోతే సిటీలో దీనికి సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనకి నేర్పిస్తారు. సో ఇది అంత పెద్ద ప్రొసీజర్ అయితే కాదు, షార్ట్ టైంలోనే నేర్చుకోగల కోర్స్ ఇది. సో మీరు పర్ఫెక్షన్ ఉంటే, మన దగ్గర టేస్ట్ అనేది ఉంటే, ఇంప్రూవ్మెంట్ ఉంటే డెఫినెట్గా క్రౌడ్ పుల్లింగ్ ఉండేది మనం చేసుకోవచ్చు, క్రౌడ్ పుల్లింగ్. అండ్ ఇంకొకటి, ఇది మంచి స్పేస్ ఉండాలి, పక్కన సిట్టింగ్ కెపాసిటీ కూడా మీరు పెడితే కనుక చాలా మంచిగా ఉంటుంది. మంచిగా నీట్ అండ్ క్లీన్ మెయింటైన్ చేసుకుంటే ఎవ్రీడే పబ్లిక్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటారు. వచ్చే పబ్లిక్తో కూడా మంచి ఫ్రెండ్షిప్ చేసిరు అనుకో, మనకి ఇప్పుడు వచ్చిన పబ్లిక్ని మంచిగా ఫ్రెండ్షిప్ చేసి మంచిగా అట్రాక్టివ్ చేస్తే ఆ పబ్లిక్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తారు. అట్లా మనకి క్రౌడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. మీరు ప్రతి కస్టమర్తో రోడ్ బిహేవియర్తో ఉంటే మన బిజినెస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ కాదు. సో మంచి ఒక గుడ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలా, ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది క్రియేట్ చేయాలా కస్టమర్స్తోని, అప్పుడే మన దగ్గర రెగ్యులర్గా. ఇప్పుడు యావరేజ్గా ఇప్పుడు డైలీ ఒక 15 to 20 గప్చుప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, పానీపూరి ప్యాకెట్స్, అది మనకి రొటేషన్ అయితే ఉంటాయి డైలీ.
ఓకేనా. ఇప్పుడు ఒక్క ప్యాకెట్ వచ్చేసి 100 గప్చుప్స్ ఉంటాయి, 100 పానీపూరీస్ ఉంటాయి. సో ఎంత కాదన్నా డైలీ 15 ప్యాకెట్స్ టు 20 ప్యాకెట్స్ మిర్చలు అవుతుంది. ఓకేనా. ఇప్పుడు డైలీ ఫ్రెష్ వెజిటేబుల్స్ని మీరు ప్రొవైడ్ చేయాలా. అండ్ ఇంకొకటి పానీ ఐటమ్స్, పూరీ మేకింగ్, బఠానీ ఐటమ్స్ అవన్నీ ఫ్రెష్ ఉండాలా. అప్పుడైతేనే కస్టమర్కి జర మంచిగా టేస్టీ ఉన్నది సర్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్ ఐటమ్స్లో మీరు డిఫరెంట్ మెన్యూలో యాడ్ చేసుకుంటే మంచిది ఉంటుంది. రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసారు అనుకో, టేస్ట్ ఉంటే డెఫినెట్గా మన బిజినెస్ అనేది మంచిగా పుల్లింగ్ అవుతుంది. ఇప్పుడు మంచి డిమాండింగ్ ఉన్న ఏరియా అంటే నియర్ బై కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్, మన రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ టైప్ బస్ స్టాప్, అటువంటి నియర్ బై డిమాండింగ్ ఉన్న ఏరియాలో పెడితే కనుక ఈ బిజినెస్ చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. అండ్ ఇంకొకటి మన నాంపల్లి ఎగ్జిబిషన్ ఉందిగా, అట్లా డిఫరెంట్ ఏరియాస్లో కొన్ని ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయిగా ఇయర్ త్రూ. అటువంటి ఏదైనా ఎగ్జిబిషన్లో ఫుడ్ స్టాల్స్ మీరు పర్చేస్ చేసుకొని ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకొని అందులో పెట్టినా కూడా మీకు మంచిగానే క్రౌడ్ అనేది వస్తారు. మంచిగానే మనకి ఇన్వెస్ట్మెంట్ కొంచెం అవ్వద్ది, కానీ రిటర్న్స్ ప్రాఫిట్ హై ఉంటుంది ఇందులో. సో సేఫ్ అండ్ సెక్యూర్ అంటే ఈ బిజినెస్లో చాలా మంచి సేఫ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉన్న బిజినెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ యాజ్ పర్ మీ అంటే మన పానీపూరి బిజినెస్ మాత్రమే. ఇప్పుడు మీరు వచ్చిన మనీని మీరు అన్నెసెసరీ ఐటమ్స్కి ఖర్చు చేయకుండా ఆ మనీని రొటేషన్ చేయాల్సి ఉంటుంది. మన బిజినెస్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలో దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మన దగ్గర క్రౌడ్ ఎక్కడికి పోరో, సో మన బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు చిన్న బండితో స్టార్ట్ చేసారు అనుకో, బండి సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలా, కొన్ని చైర్స్, టేబుల్స్ ఏర్పాటు చేయాలా, మంచి ప్రాపర్ లైటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయాలా, కొంచెం ప్రమోషన్ చేసుకోవాలా. ఇటువంటి మీరు చేంజెస్ చేసుకున్నారనుకో మంత్లీ మనకి బిజినెస్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి మనకి రికగ్నిషన్ వస్తుంది కాబట్టి క్రౌడ్ మన దగ్గరికి వచ్చేస్తారు. సో ఇది ఒక బిజినెస్ టాక్టిక్స్. మనీని మనం సేవ్ చేసుకొని బిజినెస్ పర్పస్కి యూజ్ చేయాలా. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మనీని మనం ఎంత స్పెండ్ చేస్తే మనకి అంత రిటర్న్స్ ఉంటాయి. ఓకే. స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని బేసిక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఫుడ్ లైసెన్స్ కావాలా, బిజినెస్ లైసెన్స్ కావాలా, GST కావాలా. ఈ 3 లైసెన్స్ ఉన్నాయనుకో మనం మీ బిజినెస్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి బేసిక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ పానీపూరి బిజినెస్ ఓపెన్ చేయాలనుకుంటే. అండ్ మంచి లొకేషన్లో కనుక మీరు చూస్ చేసుకుంటే మనకి మంచిగా ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇది పానీపూరి బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్, A to Z ఇన్ఫర్మేషన్. ఐ హోప్ నేను చెప్పిన ఏదైనా మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్లో ఈ ఒక్క బిజినెస్ అని కాదు, ఇంకా ఫ్యూచర్లో చాలా బిజినెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ పాన్ షాప్ బిజినెస్, ఫాస్ట్ ఫుడ్ బిజినెస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.